హాయ్! హలో! అందరికీ నమస్తే. నేను మీ ఇందు. ఈరోజైతే నాకు తెలిసిన మంచి విషయం మీ అందరికీ షేర్ చేయాలనుకుంటున్నానండి. పచ్చిమిరపకాయ గురించయితే అందరికీ తెలుసు. మనం ప్రతి ఒక్క కూరలో అయితే వాడతాం. పచ్చిమిరపకాయ ఎంత వేయాలో అంతే వేస్తాం. ఎక్కువ వేసామనుకోండి కారంగా ఉంటది. ఆ కారం వల్ల గొంతు మండుతుంది. అలాగే కంట్లోంచి నీళ్ళు కూడా వస్తాయి. అలాగే ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా కోపం అనేది ఉంటుంది. ఆ కోపాన్ని మనం అదుపులో పెట్టుకోవాలి. ఎంత వాడాలో, ఎక్కడ వాడాలో తెలిసుండాలి, తెలుసుకోవాలి. ప్రతి ఒక్క విషయానికి కోప్పడకూడదు. ప్రతి ఒక్కరి మీద కోపం అనేది తెచ్చుకోకూడదు. కోపం అనేది చాలా తొందరగా వచ్చేస్తది. ఎందుకంటే ఫ్రీగా వస్తది కదా! డబ్బులు పెట్టి కొంటే రాకపోనేమో, కానీ డబ్బులు పెట్టి కొనం కాబట్టి చాలా తొందరగా వచ్చేస్తది. సో, ప్రతి ఒక్కరూ మనం తెలుసుకోవాల్సిందేంటంటే ఉట్నే తొందరగా ఎవరి మీద కోపం తెచ్చుకోకూడదు. ఒకవేళ కోప్పడొచ్చు. అది కొన్ని విషయాల్లో కొన్ని సమయాల్లో మాత్రమే. అది వాళ్ళకి క్రమశిక్షణ, బుద్ధి చెప్పడానికి. వాళ్ళు చేసే తప్పుని బట్టి కోప్పడొచ్చండి. కానీ ప్రతి ఒక్క విషయానికి కోప్పడొద్దు. బంధాల్ని దూరం చేసుకోకూడదు. మన ప్రతి ఒక్కరితో కలిసిమెలిసి ఉండాలి. నవ్వుతూ ఉండాలి.